ఒకప్పుడు మెడికల్ కాలేజ్ లేవు, ఒకప్పుడు గాంధీ ఒకటే. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఎన్నో డిస్ట్రిక్ట్ ఒకటి వచ్చింది. మెడికల్ స్టూడెంట్స్ కి ఎక్కడ ఇబ్బంది లేదు, ఎక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇన్ కేస్ అబ్రాడ్ వాళ్ళు వచ్చి కూడా మన తెలంగాణలో చదువుతున్నారు. ఐటీ వాళ్ళకి కూడా బొంబాయిలో బెంగళూరులో లేని ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి పెట్టడానికి. బికాస్ ఆఫ్ ఓన్లీ కేటీఆర్. దెర్ ఇస్ నో కేటీఆర్, దెర్ ఇస్ నో ఐటీ. ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్ ఫామ్ అవ్వకపోతే వేస్ట్. ఇంకో 6 months లో కూడా రావాల్సింది బీఆర్ఎస్ ఓన్లీ. 100%. 100%. అంత ఫ్రాడ్, అవన్నీ ఫేక్ మాటలు. అవ్వలేదు అవ్వరు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదు, దొంగల ప్రభుత్వం. 100%. 100%. I support to only BRS. Why? Because the development, education కోసం. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరికీ వ్యవసాయ మార్కెట్ కూరగాయల బిజినెస్ పెట్టిస్తానన్నది. మేము చదువుకున్నాను, ఎంఎస్సి మైక్రోబయాలజీ నాది. కూరగాయల మార్కెట్ ఇస్తే నేను జాబ్ చేస్తాను సూపర్ మార్కెట్ లో 3 shifts. నాది ఎంఎస్సి మైక్రోబయాలజీ, నేను మెడికల్ స్టూడెంట్. నాది ఇప్పుడు 2nd year పర్సూయింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మెడికల్ కాలేజ్ చేసుకోండి, నాకు కూరగాయల మార్కెట్ పెడితే డ్యూటీ చేసుకోవాలా 3 shifts? అదా రేవంత్ రెడ్డి చెప్పేది మాటలు? ఆల్రెడీ పడిపోయినాయి వచ్చిన ఆఫర్లే. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే రివర్స్ వెళ్ళిపోయారు. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు. కంపెనీ పేరు ఐడియా లేదు, బట్ చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు మాత్రం 100% నాకు తెలుసు. ఇంకొకటి, సిద్దిపేటలో ఐటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిద్దిపేటలో ఐటీ వచ్చింది, కరీంనగర్లో ఐటీ వచ్చింది, వరంగల్లో వచ్చింది. వరంగల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే పెద్ద ఎయిర్పోర్ట్ పెడుతున్నాడు. ఎవరు తీసుకొచ్చారు? బీఆర్ఎస్. శంషాబాద్ కంటే పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎవరు చేశారు? డ్యామ్స్ లేవు, డ్యామ్స్ కట్టాడు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, సిరిసిల్ల డిస్టిక్ మాకు వాటర్ ఉండకపోయి ఇప్పుడు వాటర్ ఫుల్ వాటర్ మాకు. అవును, స్కామ్ జరిగిందంటే ఇప్పుడు కేసీఆర్ అయితే అమౌంట్ అయితే ఇవ్వకుండా ఉండలేదు కదా. తప్పు ఎవరిది? చేయించాల్సింది ఇంజన్. కేసీఆర్ అక్కడ ఉండి చేయించాలని లేదు, అమౌంట్ ఇస్తాడు, చేయాలి. చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇంజనీర్ అడగాలి. 1,00,000 ఎకరాలకు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కట్టాము. ఎంత ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు ప్రాజెక్ట్. అవును, మరి ఆ ప్రాజెక్ట్ లో అసలు ఏంటి అంత వీక్ గా అయిపోవడానికి, డ్యామ్ కూలిపోవడానికి ఏంటి కారణం? ఏంటి? ఏది ఉన్నా ఇంజనీరింగ్ క్వశ్చన్ చేయాలి, కేసీఆర్ ని కాదు. కేసీఆర్ కట్టలేదు, అమౌంట్ ఇవ్వలేదు అంటే అది వేరు మ్యాటర్. అంతా ఎక్కడ ఉంది? ఇంజనీర్ అడగాలి. ఇంజనీర్ అడితే సరే ఎవరు? కేసీఆర్ తప్పు అయితే కేసీఆర్ తప్పు. ఆయన పర్యవేక్షణ కదా జరిగేది. అవునన్నా, అప్పుడు కేటీఆర్ పిలిచే అడిగారు కదా, అప్పుడు ఏం జరిగింది చర్చలు వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రాజెక్ట్ హామీ అయితే ఇచ్చాడు, కడతానని కట్టాడు. అది లో బడ్జెట్లో కట్టాడా హై బడ్జెట్లో కట్టాడు మ్యాటర్ కాదు, కట్టానైతే కట్టాడు. తప్పు జరిగింది ఎక్కడ? ఇంజనీర్ దగ్గర, అతని దగ్గర ఉంటది. ఇప్పుడు రోడ్ కాంట్రాక్ట్ ఉంది, రోడే పగిలిపోయింది, తప్పు కేసీఆర్దా? ఇంజనీర్ దగ్గర ఉంటది. ఏదున్నా ఇంజనీర్ని అడగాలి. ఓడిపోయింది ఏంది అంటే, ప్రజలకు అర్థం కాంది ఏంటంటే ప్రతిసారి ఇదే గెలుస్తున్నాడు. ఒకసారి వేరే వాళ్ళకి ఇచ్చి చూద్దాం అనుకున్నారు, ఇచ్చి చూశారు, ఇప్పుడు బాగాలేదు. ఇప్పుడు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ప్రజెంట్ 100% చెప్తున్నా, ఎంపీ ఎలక్షన్ లో గెలిచేది మాత్రం మొత్తం బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ ఫామ్ అయింది మాత్రం బీఆర్ఎస్ ఓన్లీ. ఎందుకంటే పరిపాలన తెలుసు, వాట్ ఈజ్ వాట్ అన్నది. దట్స్ ఇట్. 100% బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది. ఓటు వేసిన వాళ్ళంతా కాంగ్రెస్ కి అవుట్స్కట్స్, సిటీ అవుట్స్కట్స్, విలేజెస్. సిటీలో మొత్తం ఫామ్ అయింది మాత్రం బీఆర్ఎస్. వై? బికాస్ ఎందుకు? డెవలప్మెంట్ తెలుసు. నేను ఇక్కడ ఉండబట్టి 6 years అవుతుంది భయ్యా. ఐ నో వాట్ ఈజ్ వాట్ అన్నది. ఒకప్పుడు ఈ ఫ్లైఓవర్ లేవు, బాల్నగర్ ఫ్లైఓవర్ లేదు, అత్తాపూర్ ఫ్లైఓవర్ లేదు, దుర్గం చెరువు లేదు. ఎట్లా ఉండే హైదరాబాద్, ఎట్లా మారిందో నాకు తెలుసు. కాలేజ్ కోసం చెప్తున్నా, మెడికల్ కాలేజ్ అప్పుడు సీట్లు దొరకలేవు, పైసలు పెట్టి కొన్నాం. ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మెడికల్ కాలేజ్ ఏడ పడితే ఆడ ఉన్నాయి. నాది సిరిసిల్ల, చింతమడక కేసీఆర్ది నాకు తెలుసు. కొంతమందికి నష్టం జరుగుండొచ్చు, బట్ అందరికి న్యాయం జరుగుతూనే ఉంటుంది. నేను ఒక్కనే కాదు బ్రో, ఉస్మానియా క్యాంపస్ పై ప్రతి ఒక్కరిని అడిగినా బీఆర్ఎస్ఏ అంటారు. 100% రావాల్సిందే, వస్తాడు. ఆయన రాకుండా కొడుకు అయినా వస్తాడు. ఐ సపోర్ట్ టు బీఆర్ఎస్.